అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నాణ్యమైన దిగుబడుల కోసం కోత దశలోని మామిడిలో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, వెన్నామి రొయ్యల చెరువుల్లో మేత నీటి యాజమాన్యం, వేసవి కాలంలో జీవాల సంరక్షణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఈ ఏడు మామిడి సాగు చాలా వరకు ఆశాజనకంగా ఉంది. సకాలంలో వచ్చిన పూతతో రైతులు యాజమాన్య సస్యరక్షణ పద్ధతులపై దృష్టి సారించారు. ప్రస్తుతం తోటలన్నీ పిందె కాయ దశలో ఉన్నాయి. చీడపీడల నివారణకు ఇప్పటికే పిచికారీలు చేపట్టిన రైతులు కాయ నాణ్యతపై కూడా శ్రద్ధ పెడితే మంచి ధరను దక్కించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్రూట్ కవర్లు తొడగటం వల్ల చీడపీడల బారి నుంచి కాయలను సంరక్షించిన వాళ్ళం అవుతాం. అంతేకాదు, కాయ మంచి సైజు నిగారింపుతో ఉండి మార్కెట్లో ధర దక్కుతుంది. మామిడిలో ప్రస్తుతం చీడపీడల నివారణ యాజమాన్య పద్ధతుల గురించి వివరాలు తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. ప్రస్తుతంలో మామిడి పూత మరి పిండి దశలో ఉంది కాబట్టి గుద్దపుచ్చి పురుగు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది, పండుగ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు మనకి ఈ ఎంఐడిఎస్ స్కీమ్ కింద ఈ ఫ్రూట్ కవర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్రూట్ కవర్స్ అనేది తర్వాత వచ్చే స్ప్రేలను చేయకుండా గుద్దపుచ్చి పురుగుని సమర్థవంతంగా నియంత్రించడానికి, అదేవిధంగా పండేయకుండా రాకుండా చూసుకోవడానికి, కాయ నాణ్యత అనేది చాలా బాగా ఉండడానికి. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ అంతా కూడా కాయ యొక్క సైజు కలరు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎటువంటి మచ్చలు లేకుండా, ఎటువంటి సపోర్ట్ గోకుడు తెగులు లేకుండా ఉంటుంది కాబట్టి ఫ్రూట్ కవర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్రూట్స్ అనేవి ప్రజెంట్ మనకి లెమన్ సైజులో ఉంది కాబట్టి ఈ లెమన్ సైజు ఉన్న సైజుల్లో మనకి ఇది బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎకరాకు సుమారు మనకి 12,000 రూపాయలు ఖర్చు అయితే దాంట్లో 6,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫ్రూట్ కవర్స్ని ఈ సైజులో పెట్టుకున్న తర్వాత మనం ఈ యొక్క స్ప్రేని తగ్గించవచ్చు, నాణ్యత పెరుగుతుంది. అదేవిధంగా మార్కెట్ ప్రైస్ కూడా ఒక 40 నుంచి 50 రూపాయలు అదనంగా ఒక కేజీకి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఏవైతే ఈ ఫ్రూట్ బ్యాగ్స్ మనం చెప్తున్నామో ఇవి చాలా నాణ్యతమైన ఫ్రూట్ బ్యాగ్స్. మనకి వాటర్ రెసిస్టెంట్ ఉంది. పైన 2 కవర్లు కూడా వాటర్ రెసిస్టెంట్, అంటే వాటర్ తడిసినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. దాంతోపాటు ఈ కింద నుంచి రెస్పిరేటరీ కవర్ కూడా, రెస్పిరేటరీ ద్వారం కూడా ఉంటుంది. ఈ శ్వాస తీసుకోవడానికి గాలి లోపల చొరబడి ఇటువంటి మనకి మంగు రాకుండా చాలా కాయ నాణ్యతగా ఉపయోగపడడానికి రెస్పిరేటరీ చాంబర్ ఉంటుంది. మనకి ఈ పైన 2 లేయర్స్ ఉంటాయి, ప్రొటెక్ట్ లేయర్స్ ఉంటాయి. చాలా వరకు సమృద్ధిగా మనకి కాపాడడం జరుగుతుంది. దాంతోపాటు పక్కన వైర్ మెష్ ఉంటుంది. ఈ వైర్ మెష్ అనేది కట్టేటప్పుడు మనకి ఎప్పుడైతే లెమన్ సైజు మనకి నిమ్మకాయ సైజులో ఉంటుందో దానిపైకి ఒక 3 ఇంచెస్ పైకి వెళ్ళి అక్కడ దీన్ని తిప్పినట్లయితే మనకి సుమారు ఈ యొక్క ఫ్రూట్ కవర్స్ వల్ల మనకి మంచి నాణ్యతతో మనకి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా మనం స్ప్రేలే చేయాలనుకుంటే ఈ గుద్దపుచ్చి పురుగును నివారించడానికి మన సైపర్మిత్రిన్ అనే మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి, ఇన్సెక్సైడ్ ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ అది 0.3 నుంచి 0.5 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే నివారించవచ్చు. ఎందుకంటే ఈ పురుగు అనేది పిండి దశలోను, బఠానీ సైజులోను, పెద్ద సైజులో మూడింటిలో కూడా కాయ నాణ్యత దెబ్బతింటుంది. అదేవిధంగా కాయ రాలిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని నివారించుకోవాల్సిన ఈ స్ప్రే ఎంతైనా అవసరము. దీంతోపాటు పండుగ అనేది కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పండుగ బట్టలు కూడా ఒక 5 నుంచి 6 మనం పెట్టుకొని దాని యొక్క ఉధృతి మనం గమనించి దాన్ని బట్టి మనం దీన్ని నివారించుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గమనించాలి. దాంతోపాటు ఈ నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే
పిండి ఏర్పడి నుంచి తర్వాత ఒక 2 months వరకు కూడా మనకు ఒక సుమారు 200 లీటర్లు దీనికి అవసరం అవుతుంది నీరు. అందుకు దీని 15 రోజుల వ్యవధిలో ఒక్కొక్క చెట్టుకు 50 నుంచి 100 లీటర్ల నీరు మనం కట్టినట్టయితే పిండి నిలబడి సైజు బాగా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా చూసుకోవాలి. ఇది కట్టే క్రమంలో సిఫార్సు చేసిన ఎరువులో 4వ భాగం 6 kg యూరియా, అదేవిధంగా 1 kg మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని చిన్న పాదులా వేసుకొని తర్వాత నీరు ఇచ్చినట్లయితే పిండి సైజు అభివృద్ధి చెంది నెక్స్ట్ పంటకు కూడా సరైన టైంలో పూత పిండి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మామిడిని మనం మంచి దిగుబడి పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న ఎండలు, ఉక్కపోతలతో సకల జీవకోటి అల్లాడుతోంది. వేసవి వచ్చిందంటే అందరికీ ఇక్కట్లే. రొయ్యల చెరువుల్లోనైతే పెరిగే ఎండల వల్ల నీటి ఉష్ణోగ్రతలు పెరిగి నీటి గుణగణాల్లో మార్పులు కనిపిస్తాయి. దీనివల్ల రొయ్యల మనుగడకు అంతరాయం ఏర్పడి మరణాల శాతం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చెరువుల్లో 5 అడుగులకు తగ్గకుండా నీటిని ఉంచటం, నీటిలో ఆక్సిజన్ పరిమాణాన్ని పరిరక్షించుకోవటం వంటి చర్యలు చేపట్టాలి. అంతేకాదు, రొయ్యలకు అందించే మేతల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. పిల్ల వయస్సు, సాంద్రతను బట్టి మేతలను అందిస్తే పెట్టుబడుల భారం తగ్గి సాగు లాభదాయకంగా ఉంటుంది. వెన్నామి పెంపకం రైతులకు లాభాలను అందించాలంటే మేతలు, నీటి యాజమాన్యంలో మెలకువలు పాటించాలంటూ రైతులకు సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. మన ప్రాంతాలు ఎక్కువగా మనం ఈ రొయ్యలను ఎక్కువగా పెంచుతాం. అందులో కూడా వెన్నామి రొయ్యల్ని ఎక్కువగా పెంచుతున్నాం. ఈ వెన్నామి రొయ్యలు ఏంటంటే మనకు చాలా వరకు మంచి పంట వస్తుందని చెప్పి వేసంగాలలో స్టాక్ చేయడం జరుగుతుంది. చాలా వరకు ఫిబ్రవరి, మార్చి ఈ నెలలో మనం ఈ స్టాకింగ్ దశలో ఉన్నాం. ఈ స్టాకింగ్ చేసినప్పుడు కూడా మనం యాజమాన్య పద్ధతులు పాటించడం జరుగుతుంది. చెరువు తయారీ చేసిన తర్వాత ఇంచుమించు ఏంటంటే చాలా వరకు మనం ఈ సీడ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఈ స్టాకింగ్ చేసినప్పుడు మనకి ఎకరానికి ఇంచుమించు 1,00,000 వరకు వేసుకోవడం. మనకి ఏ నెంబర్ అయితే మనం వేసుకున్నామో మనం లెక్కెట్టుకున్నామో 1,00,000 అయితే 1,00,000 బోనస్ కూడా కలిపి మనకి బతుకుదల ఉంది అనుకుంటే దాన్ని కూడా వేసుకుని దాన్ని బట్టి మనం మేత ఇవ్వాలి. దీనికి ఏంటంటే మనం ఒక చిన్న హాప, ఒక 1 మీటర్ ఇంటూ 1 మీటర్ హాప, 1 కానీ 2 కానీ చెరువులో వేసుకుని అందులో 100 మనం చెరువులో ఏ పిల్లనైతే వేస్తున్నా ఆ పిల్లల్లో ఒక 100 పిల్లలు తీసి ఈ హాపాల కానీ పెట్టుకున్నట్లయితే మనకి 4-5 రోజుల తర్వాత చూసిన తర్వాత సర్వైవల్ తెలుస్తుంది. అప్పుడు ఏంటంటే మనం తెచ్చిన పిల్ల ఎంత బతుకుదల శాతం ఉంది దాన్ని బట్టి మనం మేత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకు చూసి మనం 100 పిల్లలు వేసామంటే ఇంచుమించు 95% పైన కానీ మనం బతికుంటే ఓకే, మనం వేసిన పిల్లంతా కూడా బతికింది అనుకుని దాన్ని బట్టి మనం మేత అనేది ఇచ్చుకోవడం మంచిది. మనం ఏంటంటే 1,00,000 పిల్లకి ఇంచుమించు 1,5 kg నుంచి మొదలెడతాం మొదటి రోజు. ఆ తర్వాత ప్రతి 2 రోజులకు ఒకసారి ఒక 100 గ్రాముల చొప్పున పెంచుకుని వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత మొదటి 20 రోజులు అంటే బ్లైండ్ ఫీడింగ్ అంటాం అన్నమాట. 20 రోజుల తర్వాత నుంచి మనం చెక్ ట్రేలు పెడతాం. చెక్ ట్రేలు పెట్టి ఈ మేత యజమాని పాటిస్తాం. ఈ చెక్ ట్రేలు పెట్టినప్పుడు ఆ చెక్ ట్రేలుకి వచ్చినప్పుడు ఆ రొయ్యలను చూసి ఆ చెక్ ట్రేల్లో దాని యొక్క ఫేకల్ మ్యాటర్ ఏ విధంగా ఉంది అంటే మేత ఏ రంగులో ఉంటే ఆ విధంగా దాని యొక్క రెట్లనే ఉండాలి. ఆ విధంగా మన చెక్ ట్రేల్లో మనం ఏ విధంగా తక్కువ అవుతుందో ఎక్కువ అవుతుందో చెప్పి దాన్ని బట్టి యాజమాన్యం చేయడం జరుగుతుంది. ఈ మేత కానీ మనం యాజమాన్యం సక్రమంగా చేస్తే మేత వృధా కాదు. అలాగే ఆ మేతకి ఎంత తింటే దాన్ని బట్టి ఎదుగుదల కూడా బాగుంటుంది. అందుకు దాన్ని మనం ఎప్పటికప్పుడు మన చెక్ ట్రేలు చూసినప్పుడు ఈ విషయాన్ని గమనించి ఒకవేళ ఏమైనా చనిపోతున్నాయా లేకపోతే ఏమైనా రెడ్లు వస్తున్నాయా అలాంటివి గమనించి మనం వాటి యొక్క ఆరోగ్యాన్ని కూడా నిర్ధారించుకోవచ్చు. మేత యాజమాన్యం తర్వాత మనకి ముఖ్యంగా ఏంటంటే నీటి నాణ్యత. మనం ఈ రోజు కూడా మనం ఏంటంటే ప్రోబయోటిక్ వాడుతుంటాం. ఆ వాటర్లో వాడే ప్రోబయోటిక్ రెగ్యులర్గా ప్రతి 10 రోజులకి వాడాలనుకుంటే ప్రతి 10 రోజులకి ఒకసారి వాడడం. ముఖ్యంగా ఏంటంటే ప్రోబయోటిక్తో పాటు తవుడు 20 kg, బెల్లం ఒక 4 kg, దాంట్లో ఈస్ట్ ఒక 100 గ్రాములు కలిపి మనం ఆ ప్రోబయోటిక్ వాడే ముందు రోజు బాగా కలిసి ఒక 4-5 రోజులు మురగబెట్టిన తర్వాత దాన్ని మనం ప్రతి వారానికి ఒకసారి కానీ మన చెరువులు జల్లుకున్నట్లయితే చాలా వరకు ఈ ప్రోబయోటిక్ బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. వాడిన తర్వాత మనం నీటి యొక్క నాణ్యత మనం ఏంటంటే ప్రతి వారానికో 10 రోజులకు ఒకసారి వెళ్ళి మనం వాటర్ టెస్టింగ్గా చేయించడం జరుగుతుంది. ఈ వాటర్ టెస్టింగ్ చేయించినప్పుడు అంటే మనం pH, ఆక్సిజన్ ఇవే కాకుండా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అనేవి చూసుకుంటుంటాం. ఈ కాల్షియం, మెగ్నీషియం, పొటాష్ అనేది ఏంటంటే మన కాల్షియం ఇంచుమించు 150 ppm ఉండాలి. అలాగే మెగ్నీషియం దానికి 2 నుంచి 3 రెట్లు ఉండాలి. అంటే ఏంటి 300 ppm కంటే పైన ఉండాలి. అలాగే పొటాష్ అనేది ఇంచుమించు కాల్షియం ఎంత ఉంటే అంత ఉండాలి. అంటే 150 ppm ఉండాలి. మనం ఎక్కువగా ఏంటంటే 5% కంటే 5% లేదా 10% కంటే తక్కువ ఉపధరణలో మనం పెంచుతున్నాం కదా. ఎప్పుడైతే మనం 5% తక్కువ ఉపధరణలో పెంచుతున్నామో అటువంటి దాంట్లో ప్రతి 10 రోజులకు ఒకసారి మనం ఈ ఉప్పు, సాధారణ ఉప్పు, సముద్ర ఉప్పు ఉంటుంది, ఆ ఉప్పుని మనం 20 నుంచి అవసరమైతే 40 kg వరకు
అదేవిధంగా మనకి పొటాష్ అనేది ఒక 10 కేజీలు, అలాగే మెగ్నీషియం బాగా తక్కువ ఉంటుంది కనుక ఈ మెగ్నీషియం క్లోరైడ్ అది ఒక 10 కేజీలు, దాంతోపాటుగా మినరల్ మిక్సర్ ఒక దాన్ని ఒక 5 కేజీలు ఎకరానికి కానీ వాడినట్లయితే చాలా వరకు మనకి ఈ వెన్నామీర్లో మనకి మినరల్ వల్ల వచ్చే బెండులుగా రావడం, లేదంటే వాటి గుల్ల కొట్టుకుపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. అటువంటివన్నీ రాకుండా ఉంటుంది. మనకి ఇక్కడంతా కూడా మనం తక్కువ ఉపదానంలో చేసినప్పుడు. ఇవే కాకుండా ఏంటంటే మనం మ్యాథ్తో పాటు ఈ వాటర్ క్వాలిటీలో ఆక్సిజన్ మనం బాగా చూసింది ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి మనం ఏరేటలు పెడుతున్నాం, ఒక ఎకరానికి 4 ఏరేటలు పెడుతున్నాం, లేదా మనం అనుకున్నట్టు 250-300 కేజీలకి ఒక 1 HP ఏరేటర్ పెడుతున్నాం అని అనుకుంటున్నాం. కానీ మనం ఎంత కాలం వేస్తున్నాం ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలా వరకు మనకు ఆక్సిజన్ అనేది చాలటం లేదని తెలిసింది. ఎందుకంటే మిగతా చర్యలు అన్నీ వాడడం వల్ల దానివల్ల అందుకేంటంటే మనం ఈ ఏరేటలు సరిపోతుందని చూసుకుని ప్రతిరోజు కూడా మన రొయ్యల చెరువులో కూడా ఉదయాన్నే ఆక్సిజన్ ఒకసారి కొలిచి అప్పుడు 5 ppm మేనేజ్మెంట్ చేస్తే చాలా వరకు మన రొయ్య చెరువులను చక్కగా చేస్తున్నట్లే. ఎప్పుడైతే 5 ppm లేదో మరుసటి రోజుకి 4 ppm పడిపోతుందంటే ఎప్పుడైతే వాతావరణం తేడాగా ఉందో మనం ఇస్తున్న ఏరేషన్ సరిపోవట్లేదు. అందుకేంటి మనకు ఆల్రెడీ మనకి 4 ఏరేటర్లు ఎకరానికి ఉన్నట్లయితే ఇంకొక ఏరేటర్ ఎక్కువ పెట్టుకోవడం, లేదు మనం అవర్స్ తక్కువ వేస్తున్నాం అంటే దాన్ని పెంచుకోవడం, మ్యాథ్ ఇచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో అంతా కూడా మనం ఏరేషన్ వేస్తున్నాం అయినా చాలట్లేదు అనుకుంటే అప్పటికి కూడా మనకి 5 ppm రావట్లేదు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, మనం ఏరేటర్ని పెంచుకోవాలి. ఆ విధంగా పెంచుకొని మనం చూడాలి. తర్వాత నీటి యొక్క రంగు, ఆ నీటి రంగును కూడా జాగ్రత్తగా గమనించుకొని మనం ఏంటంటే కొద్దిగా ఉపదనం అది తక్కువ ఉంటుంది కనుక దాన్ని ఇంచుమించు మన రంగు అనేది గోల్డెన్ ఎల్లో కలర్ కానీ లేదా లేత ఆకుపచ్చ రంగు, గోధుమ ఆకుపచ్చ రంగు ఈ విధంగా ఉండాలి. మనకు కొద్దిగా బాగా సెలైన్ తక్కువ ఉంటుంది కనుక, లేదా కొద్దిగా సెలైన్ ఉన్నప్పుడు గోల్డెన్ ఎల్లో కలర్ ఈ విధంగా చూసుకొని మనకు ఆ ప్లాంక్టాన్ కూడా దాంట్లో సమృద్ధిగా ఉంది అని కూడా నేర్చుకుంటే దాని గురించి ఏంటంటే మన మినరల్స్, లేదంటే మన కొన్ని చెరువుల్లో ఏంటంటే మన ఆర్గానిక్ కార్బన్ బాగా తక్కువగా ఉంటుంది కనుక ఆర్గానిక్ కార్బన్ తక్కువ ఉంటే మనకు వెర్మీ కంపోస్ట్ అనేది వాడుకుంటాం. ఎకరానికి ఇంచుమించు ఆల్రెడీ మనం పిల్లని వేసేసినట్లయితే మనకి 50 కేజీలు మనం రెగ్యులర్గా వాడుకున్నట్లయితే చాలా వరకు మనకి మినరల్ సప్లిమెంట్కి కూడా పనికొచ్చి మనకి చాలా వరకు వెన్నమేరు ఆయిల్లో ఉపయోగపడుతుంది. ఈ వెన్నమేరు ఆయిల్లో కూడా మన నీటి లోతు అనేది పూర్తిగా 6 అడుగులు తగ్గకుండా ఈ నీటి లోతునే యజమాని చేయాలి. ఈ విధంగా మనం ఈ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనం ఈ వేసవికాలంలో మనం అనుకున్నట్లుగా మనం అధిక దిగుబడి సాధించి మంచి ఆదాయం పొందొచ్చు. నానాటికి అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ అనుబంధ రంగం జీవాల పెంపకం. ఈ మధ్యకాలంలో మాంసానికి పెరుగుతున్న డిమాండ్తో పరిశ్రమ విస్తరిస్తోంది. పెంపకదారులు వారి వారి అనుకూలతలను బట్టి జీవాలను పూర్తి సమయం ఫారాల్లోనే పెట్టి పోషించడం లేదా కొంతసేపు బయట తిప్పి మేపే పద్ధతుల ద్వారా పెంపకాన్ని చేపడుతున్నారు. అయితే బయట తిప్పి మేపే సమయంలో జీవాలు కొన్ని రకాల ఆటుపోట్లకు గురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎండలు పెరుగుతున్న ప్రస్తుత సమయంలో కాపరులు మేత కోసం, నీటి కోసం దూర ప్రాంతాలకు మందలను తిప్పుతూ ఉంటారు. ఈ క్రమంలో ఎండ దెబ్బకు గురి కావటంతో పాటు పలు రకాల ఆరోగ్య సమస్యలు జీవాలకు సంక్రమిస్తుంటాయి. దీంతో ఒక్కోసారి మృత్యువాత పడుతుంటాయి. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వేసవి సమస్యల నుంచి జీవాలను కాపాడుకునే అవకాశం ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా సాంద్ర గొర్రెల అభివృద్ధి పథకం సహాయ సంచాలకులు డాక్టర్ మాధవీలత. ఈ ఎండాకాలంలో జీవాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మనం యాజమాన్య పద్ధతులు తెలుసుకుందాం. సాధారణంగా ఈ ఎండాకాలంలో మేతకు వదిలేటప్పుడు ఉదయం పూట మరియు సాయంత్రం పూట మాత్రమే వదలాలి. ఉదయం 6 గంటల నుంచి మనం మేతకు వదలొచ్చు. 11 గంటలకి తిరిగి జీవాలని షెడ్లలోకి తీసుకురావాల్సి ఉంటుంది. మధ్యాహ్నం ఎండ వేడి నుంచి కాపాడుకోవడానికి షెడ్లలోనే ఉంచాలి. తరువాత సాయంత్రం చల్లబడిన తర్వాత 4 గంటల సమయంలో మళ్ళీ మనం మేతకు వదలవచ్చు. మేతకు వదిలినప్పుడు సాధ్యమైనంత వరకు చెట్ల నీడలో మేపిన అవి వడదెబ్బకు గురి కాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ మనం వదిలితే వడదెబ్బ తగిలి అవి ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది, నీరసించిపోతాయి, డీహైడ్రేషన్కి గురవుతాయి. ఎప్పుడైనా జీవాలు ఎండ తీవ్రతకు గురై వడదెబ్బ తగిలినప్పుడు నీరసించిపోవడం, వాటి శరీర ఉష్ణోగ్రత 106 నుంచి 108 వరకు చేరడం, అవి నీరసించిపోవడం, ఆహారం పట్ల అనాసక్తిగా ఉండడం, ఒక చోట నుంచి కదలకుండా ఉండడం, పడుకొని ఉండడం, ఈ లక్షణాలన్నీ వడదెబ్బ వల్ల మనం గమనించవచ్చు. ఒక్కొక్కసారి చొంగ కూడా కారుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆలస్యం చేయకుండా సమీపంలో ఉన్న పశు వైద్యులను సంప్రదించి వాటికి ట్రీట్మెంట్ ఇప్పించవలసి ఉంటుంది. ఈ ఎండ వేడి నుంచి తప్పించుకోవాలంటే ఈ జీవాలను షెడ్లల్లో ఉంచాలి.
షెడ్లు లేని వారు చెట్టు నీడలో ఉంచాలి. జీవాలు ఉంచే షెడ్ల చుట్టూ నీడనిచ్చే చెట్లను నాటాలి. అదేవిధంగా తగినంత చల్లని నీరు అందుబాటులో ఉంచాలి. ఈ నీటిలో కొంచెం కల్లు ఉప్పు కలిపిన మనము మినరల్ బ్యాలెన్స్ను కూడా సాధించవచ్చు. ఈ ఎండాకాలం జీవాలకి దాణానిచ్చిన డిహైడ్రేషన్ నుంచి నీరసించిపోకుండా శక్తి సమకూర్చినట్లు అవుతుంది. ఈ ఎండాకాలం జీవాలకి తగినంత పచ్చి మేత అందుబాటులో ఉండాలి. జీవాలు ఉంచే షెడ్లని పైకప్పుని గడ్డితో కప్పిన దాని లోపల ఉష్ణోగ్రతలు తగ్గి సౌకర్యవంతంగా ఉంటాయి జీవాలకి. అదేవిధంగా జీవాల ఉంచే షెడ్ల పైకప్పును తెల్ల రంగు కానీ మట్టితో కానీ పూత వేసిన టెంపరేచర్స్ కంట్రోల్లో ఉంటాయి. ఈ ఎండలో వేడి నుంచి తప్పించుకోవడానికి జీవాలను కూడా ఉంచే షెడ్లని గోనె పట్టలతో చుట్టూ కవర్ చేసి ఆ గోనె పట్టలని గంటకి ఒకసారి నీటితో తడపాలి. ఆ విధంగా చేసిన శరీర ఉష్ణోగ్రతలు కంట్రోల్లో ఉండి ఆ షెడ్డు ఉష్ణోగ్రత పెరగకుండా చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఈ జీవాలను ఎండాకాలం మేపేటప్పుడు పచ్చి మేతలు ఎక్కువగా ఇస్తాం. పచ్చి మేతలు అంటే మనం సాధారణంగా సూపర్ నేపియర్, రెడ్ నేపియర్ ఈ వెరైటీలు ఇవ్వచ్చు. సుబాబుల్ చెట్ల ఆకులు కూడా మనము పచ్చి అలానే ఇవ్వకుండా వాడబెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పచ్చి సుబాబుల ఆకులు ఇచ్చినప్పుడు వాటిలో టాక్సిన్స్ ఉంటాయి. వాటి నుంచి కాపాడుకోవడానికి మనం ఎండలో కొంచెం వాడబెట్టి ఇచ్చిన టాక్సిన్స్ బారి నుంచి జీవాలను ఈ జీవాలు ఉండే షెడ్లలో మనం ఖనిజ లవణ మిశ్రమంలో బ్లాక్స్ కానీ శుద్ధలు కానీ ఉంచాలి. ఆ శుద్ధలని నాకడం వలన వాటి బాడీలో మినరల్ బ్యాలెన్స్ సమతుల్యం అవుతుంది. ఆ విధంగా డిహైడ్రేషన్ నుంచి వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. రబీ పంటలు దాదాపు చివరి దశకు చేరుకుని రేపో మాపో ఫలసాయం చేతికొస్తుందనుకున్న తరుణంలో కాల్వ నుంచి నీరు పారని పరిస్థితి ఖమ్మం జిల్లా అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని రైతులు తీవ్ర సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. వారబందీ విధానంతో ప్రధాన కాలువ, మేజర్ మైనర్లకు నీళ్లు సరిపోక అవస్థలు పడుతున్నారు. నీళ్ల కోసం అధికారులను ప్రాధేయపడినా ఫలితం లేదంటూ అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి, రైతులకి ఇబ్బంది, చాలా ఇబ్బంది. గొడ్లు నీళ్లు లేవు, అన్ని కాలువలకు నీళ్లు పోతున్నాయి. కానీ ఈ నూకలపాడు మేజర్ కొత్త కాలువ అని పేరే కానీ సుఖం లేదు. కాలువ నీళ్ళ కోసం ఒక 30 గంటలు వర్క్ చేయించాను మిషన్ తోటి. చేయించినా కానీ కనీసం 3-6 కాటికి కూడా నీళ్ళు రాలేదు. 20 ఎకరాల దాకా ఉరిపాల ఉందని దాన్ని శుభ్రం చేసి మిషన్ పెట్టి కానీ ఫలితం దక్కలేదండి. నీళ్ళు వదిలినా కానీ మా దాకా రాల. 3-6 దాకానే వచ్చి ఆగిపోయినాయండి. కాలువను మొత్తం శుభ్రంగా వర్క్ చేసి శుభ్రంగా కాలువను కొద్దిగా మంచిగా ఎడ్డు ఉంచి వదిలితే నీళ్ళు ఏమైనా వస్తాయండి. బోర్లు అయితే నీళ్ళు ఎండిపోయినాయి అనే తలా 10,000 వేసుకొని 30 గంటలు వర్క్ చేయించాను మిషన్ పెట్టి. 30 గంటలు పెట్టి చేసినా కానీ ఫలితం లేకుండా అయిపోయింది. నేను 3 ఎకరాల పొలం వేసిన, ఇప్పుడు చివరి దశకు వచ్చింది, పట్టకొచ్చేపాటికి మొత్తం ఎండిపోతుంది. దానికి దాదాపు ఎకరానికి 50,000 దాకా ఖర్చు అయ్యింది. మొత్తం ఎండిపోతుందని ఇంకో 15 రోజులు కాలం వదిలితే మాకు సరిపోద్ది. వానాకాలం పంటలు అధిక వర్షాలతో దెబ్బతింటుంటే యాసంగి పంటలకు సాగునీరందని పరిస్థితి వచ్చిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వరితో పాటు ప్రస్తుతం మొక్కజొన్న, నువ్వు, అపరాలు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మార్చి ఆరంభం నుంచే బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటడంతో రైతులు సాగర జలాలపైనే ఆశలు పెంచుకున్నారు. అయితే వారబందీతో నీళ్లు సకాలంలో వదలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నూకలంపాడు కాలువ ఇటు చివరిలో ఉంది ఉరి పొలాలు, మొక్కజొన్న అసలు నీళ్ళు రావట్లే. 3-6 కాడికి పోతే వస్తాయి అన్నారు, ఆడ బంద్ చేశారు శుభ్రంగా. లస్కర్ వచ్చిండు ఒకసారి చూసిండు, సూపర్వైజర్ గారు వచ్చిండు ఒకసారి చూసిండు. కాలువ పూర్తిగా ఎండిపోయింది. మళ్ళీ వదిలినా కాలువలో నీళ్ళు బేర్చకపోయినాయి కానీ పొలాలకి రాలే. 5 ఎకరాల పొలం వేసినండి. అయితే అది పొట్టకొస్తుంది, మొత్తం ఏంతుందండి, నీళ్ళు లేవు. కాలువ కాడికి వచ్చి అడిగితే వీళ్ళెవరు లెక్క చేయట్లేదండి. 15 రోజులు అయింది. మరి అది అసలు మొత్తం తాళయ్యేటట్టు ఉందండి. మరి నీళ్ళు అడిగితే మాకు సంబంధం లేదు, మాకు పై ఆఫీసర్లు చెప్పటం లేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఎగ్జాక్టర్ కాడ ఉండ ఈ వాచ్మెన్లు. మరి మేము ఏం చేయాలండి, ఎవరికి చెప్పుకోవాలా? 15 రోజులు ఇస్తే మాకు సరిపోతాయండి. 10 ఎకరాలు ఉరి పొలాలు వేసినాం, పొలాలు ఎండిపోతున్నాయి. నీళ్ళు అడిగితే అసలు ఇప్పటికి 2 వారాలు అయింది, నీళ్ళు ఇవ్వటం లేదు. ఇదేంటంటే మా మేరకి దౌర్జన్యంగా
మీరెవరు అడగటం కానీ మాట్లాడడం వల్ల రూట్ ఎట్టుందంటే అసలు మిమ్మల్ని మీకు వేసుకోమన్నావా, మీకు ఏమైనా బౌండరీ రాసి ఇచ్చినావా, మీరెవరు నీళ్ళు అడగటానికి అనే ప్రదేశంలో ఉన్నారు. ఇప్పటికే సిరిపురం, నూకాలంపాడు మేజర్లలో నీళ్లు రాక పంటలు ఎండుతున్నాయి. కొడిజర్ల మండలం, గుబ్బగుర్తి, రాంపురం, తల్లాడ మండలం, తెలగవరం, అన్నారుగూడెం, గోపాలపేట, మల్లవరంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏప్రిల్ చివరి వరకు నీటిని సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. పత్తి సాగులో నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే సాగు ఆరంభం నుంచి రైతులు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో వర్క్షాప్ నిర్వహించారు. వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రం, మారీ సంస్థ, నాబార్డు మరియు బెటర్ కాటన్లు సంయుక్తంగా కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం పత్తి సాగులో వచ్చిన అధిక సాంద్ర విధానాన్ని రైతులు ఆచరించాలని సూచించారు. అధిక వర్షాలు, బెట్ట పరిస్థితులు ఎదురైన సందర్భంలో రైతులు పాటించాల్సిన మెళకువలు, గులాబీ రంగు పురుగు నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, పత్తి తీతల్లో మెళకువల గురించి సంయుక్తంగా చర్చించారు. ప్రతి రైతులు కానీ లేదంటే ఇతర స్టేక్ హోల్డర్స్, ఇన్పుట్ డీలర్స్ కానీ లేదంటే వ్యవసాయ శాఖ, అట్లానే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ, మారి స్వచ్ఛంద సంస్థ వీళ్ళందరూ కలిసి కర్నూలు జిల్లాలో పత్తి విస్తీర్ణాన్ని పెంచడానికి కానీ, అట్లానే పత్తిలో దిగుబడులు పెంచడానికి కానీ, అలానే నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో మెళకువల గురించి అందరూ కూడా డిస్కస్ చేసుకొని ముఖ్యంగా ఈ కార్యాచరణ ప్రణాళిక వచ్చే సంవత్సరంలో మనం పత్తి సాగులో ఎలాంటి మెళకువలు చేపడితే మనం పత్తిలో విస్తీర్ణం పెంచవచ్చు, అట్లాగే అధిక సాంద్రత పత్తిలో ఎక్కువ దిగుబడి తీయటానికి ఎరువులు యాజమాన్యం కానీ, అట్లానే జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు వేసుకొని ఖర్చు తగ్గించే విధంగా గులాబీ రంగు పురుగు అనేది ఎక్కువ సమస్య ఉంది కాబట్టి ఆ గులాబీ రంగు పురుగుని మొదట్లోనే గుర్తించి దానికి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతోనే మనం పురుగుని ఎలా అదుపులో ఉంచుకోవాలి, అట్లానే వర్షాలు పడినప్పుడు దాన్ని నీటిని సద్వినియోగం చేసుకొని పంట ఎదుగుదలకు కానీ, అట్లానే పంటలో వచ్చే సూక్ష్మ లోపాలు ఎప్పటికప్పుడు బోరాన్ కానీ మెగ్నీషియం లోపాలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా సవరించుకోవాలి. పత్తి విత్తనం వేయకముందే ఈ బాసనం ఎరువులు అనేవి పూర్తిగా వేసుకోవాలి. తర్వాత పైపాటుగా 30 రోజులకి, 60 రోజులకి, 90 రోజులకి యూరియా, పొటాష్ మాత్రమే వేసుకొని పత్తిలో దిగుబడి పెంచడానికి, అట్లానే ఖర్చు తగ్గించే విధంగా అంటే పురుగు మందులు కూడా శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, సలహాలని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కానీ, ఏర్వా కేంద్రం ద్వారా కానీ, అట్లానే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా కానీ రైతులు ఎలాంటి రకము, ఎలాంటి హైబ్రిడ్, బీటీ హైబ్రిడ్ వేస్తే మంచి దిగుబడిని వస్తాయి, అట్లానే ఎప్పుడు ఎలాంటి సాగు పద్ధతులు చేయాలి, ఆ సాగు పద్ధతుల ద్వారా మనం ఎట్లా దిగుబడిని పెంచుకోవాలి, ఎట్లా ఖర్చు తగ్గించుకోవాలి. పురుగు రాకముందే లింగాకర్షణ బొట్టలు పెట్టుకొని పురుగు ఉధృతి అంటే 45 రోజులకి పత్తిలో మనకి గోడ వస్తుంది. అలా గోడ వచ్చిన దగ్గర నుంచే మనకు పురుగు మొదలైంది కాబట్టి 45 రోజుల సమయంలోనే ఈ లింగాకర్షణ బొట్టలను పెట్టుకొని పురుగు ఉధృతిని గమనించుకొని దానికి తగిన చర్యలు కనుక వెంటనే చేపట్టినట్లయితే ఎప్పటికప్పుడు ఆ పురుగుని నివారించుకోవచ్చు. ఎకరానికి ఒక 5 కానీ 10 లింగాకర్షణ బొట్టలు పెట్టుకున్నట్లయితే చాలా వరకు గులాబీ రంగు పురుగుని మొదట్లోనే గమనించుకొని తగిన చర్యలు చేపట్టి నివారించుకోవచ్చు. అట్లానే ప్రతి చుట్టూతో కూడా ఈ జొన్న, మొక్కజొన్న పంటలను విత్తుకున్నట్లయితే కూడా మనకు రసం పీల్చే పురుగులు ఎక్కువ పత్తిలో ఇప్పుడు మనం చూస్తే ఈ బెట్ట వాతావరణంలో రసం పీల్చే పురుగులు మనకి తామర పురుగులు కానీ, పిండి నల్లి కానీ, పేనుబంక కానీ, లేకపోతే దీప పురుగులు కానీ, రకరకాలైన పిండి నల్లి, రకరకాల పురుగులు వచ్చి రసం పీల్చే పురుగులు ఆశించి కూడా నష్టం చేస్తాయి కాబట్టి వాటికి కూడా తగిన చర్యలు చేపట్టుకొని రసం పీల్చే పురుగులు లేకుండా అట్లా గులాబీ రంగు పురుగులు అధికంగా వర్షాలు పడినప్పుడు కూడా కాయకుళ్ళు అవి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటిలో కూడా తగిన శిలీంద్ర నాశన మందులు కనుక పిచికారీ చేసుకొని ఈ పంటను కాపాడుకోవాలి. అట్లానే పత్తి వచ్చిన తర్వాత కూడా పత్తి తీతలో కూడా ఎలాంటి మెలకువలు చేపట్టాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా రకాలు, హైబ్రిడ్స్, మనం అలానే సాగు పద్ధతులు, అట్లానే వివిధ రకాల అందరు స్టేక్ హోల్డర్స్ని కలిపి బెటర్ కాటన్ ఇనిషియేటివ్ అంటే వచ్చే సంవత్సరం మనకి కాటన్ మిషన్ అనేది కూడా రాబోతుంది కాబట్టి మన పత్తి విస్తీర్ణం పెంచుకొని పత్తి దిగుబడులను పెంచుకొని అట్లానే నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసి రైతులకి ఈ పత్తి సాగు అనేది లాభదాయకంగా ఉంటుందని చెప్పడం కోసమే ముఖ్యంగా అన్ని శాఖలకు సమన్వయంతో పనిచేసి కర్నూలు జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణాన్ని పెంచడం కానీ, దిగుబడిని పెంచడం, అట్లానే ఖర్చును తగ్గించుకునే విధంగా ఒక కార్యాచరణ ప్రణాళికలు అనేది తయారు చేసుకోవడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.